అమెరికా నుంచి వచ్చిన కవితక్క వచ్చినట్టుండక పెట్టారు కొత్త మెలిక. కేసీఆర్ దేవుడే అని, ఆ దేవుడి చుట్టూ దెయ్యాలున్నట్టు ఆమె ఇచ్చిన ఫీల్ ఇప్పుడు జనం మెదళ్లలో తిరుగుతూ ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దేవుడి సంగతి సరే, ఆ దెయ్యం ఎవరో తెలుసుకునేందుకు తెగ ఊబలాట పడిపోతున్నారు. మనమాట ఆ దెయ్యాలెవరని ఏ గులాబీ డాలర్ క్వశ్చన్ మార్క్. ఇందులో మరో హింట్ ఏంటంటే ఆయనకు బాగా దగ్గరగా మసలేవారే అని తెలియడం. కేసీఆర్ ని రోజు కలిసేవారిని వేళ్ల మీద లెక్క పట్టొచ్చు. ఆ ఎంకన్న సోమన్న సర్వదర్శనం ద్వారా డైలీ అందరినీ కలుస్తారేమో కానీ ఇక్కడి చంద్రన్న స్వామి మాత్రం ఆయన మన అనుకున్న వాళ్ళకే ఆ వివివివిఐపి దర్శనమిస్తారని టాక్. ఆ దర్శన భాగ్యాలు లేకనే కదా ఈటల కోటలు దాటింది అంటారు కూడా. కేసీఆర్ చుట్టూ ఉండే కోటరీ పేర్లు 1-2 కన్నా మించు. ఆ 2 పేర్లు ఎవరివో ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు. కల్వకుంటలో కలిసిన తన్నీరు పన్నీరైన సంగతి మనకంతా విదితమే. ఈ టైంలో వారికి దెయ్యాలన్న ట్యాగ్ లైన్ వచ్చి చేరటము చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనమంతా వీరిని జంట దెయ్యాలని పిలుచుకోవాలా, లేక దెయ్యం 1 దెయ్యం 2 అని నెంబరింగ్ ఇవ్వాలా? ఒకవేళ ఇస్తే గిస్తే ఈ నెంబర్లను ఏ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లి రిజిస్టర్ చేసుకోవాలి? ఇదో గొడవ. అతి కష్టం మీద ఏ మాంత్రికుడి సాయం లేకుండానే దెయ్యాలెవరన్న విషయం తెలుసుకున్నాం. తర్వాత ఏంటి, కంటే కూతుర్నే కనాలని పెద్ద ఆయనకు కూడా బాగానే తెలుసు. నా బిడ్డ జైల్లో కష్టపడుతోందని వాపోయిన విధము మనమంతా కనీ వినే ఉంటాం. అలాంటి కూతుర్ని ఒక తండ్రి కలవడానికి కూడా వీల్లేకుండా లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వారి దెయ్యాల కోట అడ్డు తగులుతోందా? ఇందులో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే తాను రెగ్యులర్ గా ఏ లెటర్ టు డియర్ డాడీ అంటూ రాస్తూనే ఉంటానని, అలాంటి పర్సనల్ లెటర్స్ ఇంత బహిరంగమయ్యాయంటే ఇందులో దాగిన మరో రహస్యం ఇదా దెయ్యాల పనేనంటూ కవితక్క చెప్పడంతో అటువైపు వారి నుంచి మరో ట్విస్ట్. ఆ మాటకొస్తే ఈ లెటర్ లీకేజీ వ్యవహారాలు టీం కవితక్క నిర్వాకమే. అదేమైనా పరీక్షా పేపర్ లీక్ చేయడానికి అంటూ రివర్స్ బాయింపుడు. కట్ చేస్తే ఇక్కడ ఈ లెటర్ లీకేజీ అయ్యింది ఎక్కడి నుంచి? టీము నుంచా లేక కవితక్క చెప్పే దెయ్యాల కాము నుంచా? అర్థం కావటం లేదు ఎవరికి. ఇదంతా ఇంటర్నల్ డ్రామానా? అయితే ఎక్స్టర్నల్ అయ్యిందెందుకు? ఇది మరో ప్రశ్న. ఆ మాటకొస్తే కవితక్క ఈ మొత్తం వ్యవహారం ఎవరూ చేయకున్నా తన వాళ్ల చేతే చేయించుకొని మరో ఎత్తు వేసేందుకు చిన్నిపాటి లీకేజీ ఇస్తున్నారా? ఏదేమైనప్పటికీ ఇప్పటికైతే 1-2 అంకాలు పూర్తయ్యాయి. ఇందులో మొదటిది లెటర్ లీక్, రెండోది దెయ్యాల లీక్, మూడోదేంటి కవితక్క? ఈ స్టోరీలో ఇన్నేసి ట్విస్టులు ఎందుకు? డైరెక్ట్ గా పార్టీ పేరు అనౌన్స్ చేయరాదే అంటూ జనం గగ్గోలు. మరి చూడాలి అక్క నుంచి మరెలాంటి లెక్క బయటకు వస్తుందో.